జిల్లా పోలీస్ వ్యవస్థలో హోంగార్డులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని హోంగార్డ్ సేవలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి కొనియాడారు. శనివారం తండేవలస జిల్లా పోలీస్ శిక్షణా కేంద్ర మైదానంలో నిర్వహించిన 63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డ్ శశిభూషణ్ జిల్లా ఎస్పీకి గౌరవవందనం సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ డే పరేడ్ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. శాంతి సూచకంగా బెలూన్లు, పావురాలను గాల్లో కొదిలారు. పరేడ్లో 4వ ప్లాటూన్ మొదటి బహుమతి గెలుచుకుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పరేడ్ కమాండర్, ప్లాటూన్ కమాండర్ సిబ్బందికి ఎస్పీ మెడల్స్తో సత్కరించారు. ఇటీవల రిటైర్ హోంగార్డ్ రమణమూర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డ్ విభాగం వారి ఒకరోజు గౌరవ వేతనం 4.18 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1962లో ఓ కొద్ది మందితో స్వచ్ఛంద సంస్థ ఏర్పడిన హోంగార్డ్ ఆర్గనైజేషన్ నేడు జిల్లాలో 699 మంది మహిళా, పురుష హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విధి పట్ల నిబద్ధత, సమయపాలన, ధైర్యం ఇవన్నీ హోంగార్డ్ సిబ్బందిని ప్రత్యేకంగా నిలబెడుతున్న లక్షణాలని తెలిపారు. రథసప్తమి, ముఖలింగం వంటి వేడుకలు, పండుగలు, బందోబస్తు, ఎన్నికలు, ర్యాలీలు, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అత్యవసర సమయంలో ముందుండి పనిచేస్తూ ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. సమాజానికి సేవ చేయాలనే తపంతో కఠిన పరిస్థితుల్లో కూడా తమ విధులను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారన్నారు.